హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనకు తెలిసిందే అండి, రీసెంట్ డేస్లో చాలా రకాల స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. అందులో ఇప్పుడు కొత్త వెరైటీ స్కామ్ అయితే వచ్చేసింది. స్కామ్ అని ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేము, కానీ ఇది ఒక టైప్ ఆఫ్ వెరైటీ స్ట్రాటజీ అట్లా అనొచ్చు. నేనైతే ఇక్కడ మీకు వీడియో ఒకటి ప్లే చేసి చూపిస్తాను. ఆ వీడియో మీరు చూడండి. దాని తర్వాత అసలు ఏంటి అనేది నేను క్లియర్గా మీకు చెప్తాను. వీడియో అయితే చూసేయండి. సో వీడియో అయితే మీరు చూసారు కదా. ఆ వీడియోలో మీకు ఏం గమనించారు? లాట్స్ ఆఫ్ మంకీస్, అంటే చాలా కోతులు అయితే మీరు గమనించి ఉంటారు. నేనైతే రీసెంట్ డేస్లో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఇంతకు ముందు అమ్మ వాళ్ళ ఊర్లో జస్ట్ మా అంటే ఒక 2 కోతులు అలా ఉండే అంతే. ఊరు మొత్తంలో ఒక 2 కోతులు ఉండే అంతే. ఇప్పుడు సడన్గా నేను వెళ్ళి ఎగ్జాక్ట్గా ఒక 20 డేస్ అట్లా అయింది. 20 డేస్ బ్యాక్ నేను వెళ్ళాను. మళ్ళీ 20 డేస్ తర్వాత ఈ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఈ 20 డేస్లో 50+ కోతులు, అంటే 50 ఉన్నాయో 60 ఉన్నాయో. చిన్న చిన్న పిల్లలు, పెద్ద కోతులు, చాలా పెద్ద సైజ్ కోతులు, చిన్న పిల్లలు, ఇలా నెంబర్ ఆఫ్ కోతులు అనేవి పెరిగిపోయాయి ఒకేసారి. అయితే నేను విన్నది ఏంటంటే, అసలు ఇంత సడన్గా అసలు ఇన్ని కోతులు ఎలా వచ్చాయి అన్నది నేను మా వాళ్ళని అట్లా అడిగినప్పుడు తెలిసింది ఏంటంటే, ఇది ఒక కొత్త రకమైన స్కామ్ అనమాట. ఏంటంటే వాళ్ళే ఇప్పుడు ఎవరైతే కోతులు, మనం ఇప్పుడు కోతులు ఎక్కువైపోయాయి, కోతులు బెడద ఎక్కువైంది, రైతులు నష్టపోతున్నారు, మళ్ళీ ఇళ్లలో అన్ని అటాక్ చేస్తున్నాయి అనేసి కోతులు పట్టే వాళ్ళని పిలుస్తాం కదా. ఈ కోతులు పట్టించడానికి వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ అనేది డిమాండ్ చేస్తారు, ఈ కోతులు పట్టుకొని వేరే దగ్గర వదిలేసేయడానికి. సో వాళ్ళే ఏం చేస్తున్నారంటే, ఈ కోతుల్ని అన్ని కలెక్ట్ చేసుకొని వేరే ఎక్కడో కలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర ఉంటాయి కదా 50+ కోతులు. తక్కువ నెంబర్ ఆఫ్ కోతులు అయితే మళ్ళీ ఊరు వాళ్ళు ఇట్లా వాళ్ళని కాంటాక్ట్ అవ్వరు కదా. సో నెంబర్ ఆఫ్ కోతులు అనేది ఎక్కువ ఉంటాయి, 50-60 అట్లా ఒకేసారి తీసుకొచ్చి ఊరు చివర ఏదో ఒక తోట టైప్ కానీ పొలాలు కానీ అక్కడ ఉంటాయి కదా, డైరెక్ట్ ఊళ్ళో వదిలేస్తే డౌట్ అనేది వస్తుంది అనేసి ఊరు బయట అట్లా పొలాలు తోటలు ఉన్న దగ్గర టార్గెట్ చేసుకొని అక్కడ వదిలేసి చిన్నగా నైట్ తీసుకొచ్చి వదిలేస్తున్నారు అనమాట. అవి నెక్స్ట్ డేకి ఊర్లోకి వచ్చేస్తున్నాయి. సో ఊర్లో జనాలందరూ బాగా ప్రాబ్లం ఫేస్ చేసేసి కొన్ని డేస్ చూసి వాళ్ళు ట్రై చేస్తారు పంపించడానికి, కానీ మన వల్ల అవ్వదు. ఎంత అల్లిచ్చినా కానీ ఊరికి అవి రిటర్న్ వస్తూనే ఉంటాయి. సో వీళ్ళకి మనం కాల్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, సో కొన్ని ఊర్లకు చుట్టుపక్కల ఉండే కామన్ పీపుల్ అయితే వాళ్ళే అనమాట. జనరల్గా ఈ మంకీస్ని పట్టుకునే బ్యాచ్లు అయితే కామన్గా ఉంటాయి. వాళ్ళు ఆల్రెడీ డిస్కషన్ మాట్లాడుకునే ఉంటారు. మీకు ఫోన్ వస్తే మాకు చేయండి, అట్లా వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్స్తో ఉంటారనమాట. ఉండి మనం ఫోన్ చేసి వీళ్ళని పట్టుకోమన్నప్పుడు ఈ కోతుల్ని ఎంత డిమాండ్ చేస్తారంటే, ఒక్కోసారి 50,000, 1,00,000. రీసెంట్ డేస్లో మా దగ్గరలో ఎమ్మెల్యే ఈ కోతులు పట్టుకోవడానికి 2 lakhs చెక్ ఇష్యూ చేశారంటే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు, అంత డిమాండ్ పెరిగిపోయింది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్కామ్ బిజినెస్ లాగా తయారైంది. వాళ్ళే తీసుకొచ్చి ఊళ్ళో వదిలేసి మళ్ళీ వాళ్ళే పట్టుకుంటున్నట్టు యాక్షన్ చేసి మన దగ్గర 50,000, 1,00,000 రైతులందరి దగ్గర కలెక్ట్ చేసి తీసుకోవడం అనమాట. రైతులు కూడా పాపం ఏంటి, వాళ్ళ పొలాలు నష్టపోతారని తప్పక ఇంకా వాళ్ళే కాల్ చేసి, దగ్గరలో ఉన్న వాళ్ళని కాల్ చేసి, మనం ఎవరికి కాల్ చేసినా ఆల్రెడీ వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉన్నారు కాబట్టి ఒక్కరికి ఫోన్ చేసినా ఈ కోతులు పట్టే వాళ్ళందరూ ఆల్రెడీ డిస్కస్ చేసుకుని ఉంటారు కాబట్టి అందరూ సేమ్ అమౌంట్ డిమాండ్ చేస్తారు. సరే మన ఊర్లో కలెక్ట్ చేస్తారు కదా, కలెక్ట్ చేసి ఏం చెప్తారు, అడవుల్లో కానీ ఊరు అట్లా ఎక్కడో వదిలేసి వస్తామని చెప్తారు. కానీ వాళ్ళు అలా చేయట్లేదు. పక్కన ఇప్పుడు మన ఊర్లో బట్టి కొంచెం డిస్ట్రిక్ట్ మార్చి, మండలం మార్చి, వేరే మండలంలో ఊర్లో మళ్ళీ అక్కడ వేరే తోటలలో చూసి వదిలేస్తున్నారు. మళ్ళీ ఆ రైతులు కొన్ని రోజులు చూసి మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళు పట్టించడం అనమాట. సో ఇది ఒక మనీ ఎర్నింగ్ స్కామ్ లాగా, ఒక బిజినెస్ లాగా తయారైపోయింది అనమాట. సో రీసెంట్ డేస్లో నేనైతే ఇది చూసాను, ఏంటి ఇలా కూడా ఒకటి అయిపోయిందా అనేసి. నేను రీసెంట్ జస్ట్ 20 డేస్లో 50-60 కోతులు అంటే అసలు ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఆ వీడియోలో మీరు క్లియర్గా చూసి ఉండొచ్చు కూడా. మీ ఊళ్ళో ఇలా ఏమైనా జరిగిందా? ఒకవేళ జరిగితే మీరు కూడా ఇలా కోతులు పట్టించడానికి ఎంత అమౌంట్ పే చేశారు? మీరు కూడా ఇలా ప్రాబ్లం ఫేస్ చేశారా? అసలు ఇలాంటిది నడుస్తుందా మీ దగ్గర కూడా? నాకు కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, లైక్ ఇలాంటిది ఒకటి ఉంది అని ఒక అవేర్నెస్, అంటే నాకే లైక్ ఆలోచించడానికి ఏంటి ఇది నిజమా అన్నట్లు అనిపించింది. ఇలాంటిది ఒకటి ఉంది అని చెప్తే, నిజంగా ఉంటే మీరు కూడా రెస్పాండ్ అవుతారు కదా కమెంట్స్ బట్టి. అసలు ఇంకా ఏ ప్రాంతాల్లో ఇలా జరుగుతుంది తెలుసుకోవడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను.
సో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. హోప్ దిస్ ఇస్ ఏ యూస్ఫుల్ వీడియో. చాలా రకాల స్కామ్స్ ఉన్నాయి, అందులో ఇది ఒక వెరైటీ స్కామ్ లాగా, వెరైటీ బిజినెస్ లాగా తయారైందండి. ఏంటో అండి, అసలు మొత్తం జనాలే ఇలా తయారైపోయారనమాట. రైతులు నష్టపోతే దేశమే నష్టపోతుంది. ఆ విషయం అర్థం చేసుకోవడానికి ఇంకా చాలా ఇయర్సే పట్టుద్ది జనాలకి. ఇలా ఇలా తయారయ్యారనమాట. మీరేమంటారు? మీ దగ్గర ఇలాంటివి జరుగుతున్నాయా? ఈ వీడియోకి అయితే రెస్పాండ్ అవ్వండి, అవి కమెంట్ చేయండి నాకు. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సో దాట్ జనాల్లో అవేర్నెస్ అనేది పెరుగుతుంది, అసలు ఇలాంటిది ఉంది అనేది తెలుస్తుంది. హోప్ దిస్ ఇస్ ఏ యూస్ఫుల్ వీడియో. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.